హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా నచ్చేస్తుందండి, ఇంక్లూడింగ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి 2 బంగాళదుంపను అయితే తీసుకున్నానండి. ముందు పీల్ని అయితే తీసేయండి, అదే తొక్క తీసేసుకొని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న వాటిని అయితే కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. అలానే బంగాళదుంపను అయితే మెత్తగా ఉడికించుకోకండి, పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఒక 60 to 70% ఉడికితే సరిపోతుందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని బాగా మెత్తగా అయితే చేసుకోవద్దు. ఇందులోనే కొంచెం సాల్ట్ని అయితే వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదండి, దుంపలు ములిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. దుంపలు అనేవి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. బంగాళదుంపలు ఉడికాయి అనుకున్న తర్వాత వాటిని అయితే సెపరేట్ చేసుకోవాలండి. దుంపలు అనేవి చల్లారాక అప్పుడైతే తురుముకోవాలండి. మనం పొటాటో బైట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా తురుముకోవాలండి. లేదు స్మాష్ చేసుకుంటానంటే ఉండల్లా ఉండిపోతుంది మధ్యలో. మనం చేసేటప్పుడు బాగోదండి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మొత్తం దుంపలనండి తురిమేసుకోండి. ఇలా తురుముకుంటే సరిపోతుంది. ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇందులో జీలకర్ర ధనియాలు కూడా వేసానండి. ఆ పేస్ట్ని అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని అయితే వేసుకున్నాను. 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపును కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. బాగా కలుపుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే రెసిపీ కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకోండి, ఉండలా చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మొత్తం కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ అయితే సరిపోయిందండి. దీనిని ఒక ముద్దలా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేసుకోండి. ఈ పొటాటో బైట్స్కి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. ముందుగా మన చేతికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అయితే చేసుకోవాలండి. అలానే బాగా పెద్దవి చేసుకోకండి, మీడియం సైజులో చేస్తే సరిపోతుంది. చేతికి ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకుని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలండి. ఈ బైట్స్ అనేవి పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి, లోపల జ్యూసీగా ఉంటుంది. తినడానికైతే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా తినేయచ్చండి, లేదు అంటే టమాటో సాస్ నంచుకొని తినండి, టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా మొత్తం అన్నీ మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. సైజ్ అయితే పెద్దవైతే బాగా చేసుకోకండి, కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి. వేడెక్కాక ఒక్కొక్కటిగా పొటాటో బైట్స్ని అయితే వేసేయండి. వేసేటప్పుడు అన్నీ ఒకసారి వేసి వేపుకోకండి, ఒక్కొక్కటిగా కొన్ని వేసి మాత్రం వేపుకోండి. గ్యాప్ ఉండేలా చూసుకోండి. వేసిన వెంటనే అస్సలు కదుపుకోకండి. 3 లేదా 4 నిమిషాలు ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. వేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. పైన క్రిస్పీనెస్ అయితే బాగా వస్తుంది. బాగా వేగాక ఏదైనా కన్నాల గరిటెతో తీసేయండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ వెళ్తా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాగే మిగిలిన పొటాటో బైట్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని వేపేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు. అంతేనండి, చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి.